తాజాంశం చూస్తున్నాం. బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం పాతమాగులూరులో జంట హత్యలు తీవ్ర కలకలం రేపాయి. మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అడిగి తెలుసుకుందాం. చంద్రశేఖర్, హత్యలు ఎప్పుడు జరిగాయి? హత్యలకు కారణాలేంటి? ఇవాళ ఉదయం ఈ 2 జంట హత్యలు జరిగాయి. దీనికి సంబంధించి బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం పాతమాగులూరులోని ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ లో తండ్రి కొడుకులు కె వీరస్వామి రెడ్డి, కెవి ప్రశాంత్ రెడ్డి మృతదేహాలు కనిపించాయి. అయితే వీరిద్దరు కూడా బెంగళూరు చెందిన వారిగా గుర్తించారు. అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నారు. అక్కడే మాధవ్ రెడ్డి అనేటువంటి మరొక రియల్ ఎస్టేట్ వ్యాపారితో వీరికి కొంత వివాదాలు ఉన్నాయి. ఆ రియల్ ఎస్టేట్ గొడవల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్టుగా పోలీసులు చెప్తున్నారు. ఇవాళ ఉదయం నర్సరావుపేటలో ఒక కోర్టు పని మీద వాళ్ళు వచ్చారు. నిన్న సాయంత్రం వచ్చి ఇక్కడ నర్సరావుపేటలోని ఒక హోటల్లో వాళ్ళు దిగారు. ఇవాళ ఉదయం కోర్టు పని మీద వారు కోర్టుకు బయలుదేరుతున్న సమయంలో వాహనాల్లో వచ్చినటువంటి దుండగులు 6 మంది దుండగులు వీరిద్దరిని కూడా కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన తర్వాత అక్కడ సమీపంలో ఉన్నటువంటి అంటే కిడ్నాప్ జరిగింది పల్నాడు జిల్లా నర్సరావుపేట జరిగింది. ఆ సమీపంలోనే బాపట్ల జిల్లా సరిహద్దు కూడా ఉంటుంది. అంటే ఆ సంతమాగులూరు మండలం సరిహద్దు ప్రాంతంలోనే ఉంటుంది. అక్కడికి బాపట్ల జిల్లా పాతమాగులూరులోని రియల్ ఎస్టేట్ వెంచర్ దగ్గర తీసుకెళ్లి అక్కడ వారిని కూడా చంపి దుండగులు పారిపోయారు. అయితే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారుల మధ్య జరిగినటువంటి గొడవలే దీనికి హత్యలకు దారి తీసినట్టే పోలీసులు ప్రాథమికంగా భావిస్తూ ఉన్నారు. మాధవ్ రెడ్డి గతంలో రాజకీయ పార్టీలు కూడా క్రియాశీలకంగా తిరిగారు. అలాగే దర్శి నియోజకవర్గం నుంచి వైసీపీ టికెట్ కూడా ఆశించినట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఆయన ఇప్పుడు ఆ పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారా లేదని తెలియాల్సి ఉంది. ఇప్పుడు ప్రస్తుతం జరిగినటువంటి 2 హత్యల వెనకైతే ఆయన హస్తం ఉందని అయితే పోలీసులు అయితే భావిస్తూ ఉన్నారు. ఇప్పుడు వారిద్దరిని కూడా ఇక్కడ నర్సరావుపేట కోర్టులో కిడ్నాప్ చేసి అనంతరం అక్కడికి తీసుకెళ్లి చంపేసి దుండగులందరూ కూడా పారిపోయారు. మాధవ్ రెడ్డికి సంబంధించినటువంటి మనుషులే ఈ హత్యకు పాల్పడి ఉంటారు. దీని వెనక మాధవ్ రెడ్డి హస్తం ఉందని అయితే పోలీసులకైతే ప్రాథమికంగా సమాచారం ఉంది. దీనికి సంబంధించి తదుపరి విచారణ అయితే పోలీసులు కొనసాగిస్తున్నారు. బాపట్ల జిల్లా ఎస్పీ అలాగే పల్నాడు జిల్లా ఎస్పీలు కూడా ఆ ఘటనా స్థలానికి హత్యలు జరిగినటువంటి ఘటనా స్థలానికి అయితే మరికొంచెం చేపట్టారు అన్నారు. వారు వచ్చిన తర్వాత అయితే పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడేటువంటి అవకాశం ఉంది. ధన్యవాదాలు చంద్రశేఖర్.